అండి ఈరోజు మార్కెట్ అయితే మనకి చూస్తే కొద్దిగా బుల్లిష్గానే ఉంది. ఫస్ట్ నిఫ్టీ 50 చూస్తే ఎగ్జాక్ట్గా ఏదైతే లెవెల్ మనం మెన్షన్ చేసామో అక్కడి నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. ఇది 24,000 దాటింది అంటే కూడా ఇంకా మంచి ర్యాలీ చూసే ఛాన్స్ అయితే నిఫ్టీ 50లో ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే డబ్ల్యూ ప్యాటర్న్ మనకి డబుల్ బాటమ్ ఫామ్ అయ్యి రీటెస్ట్ అయ్యి అబోవ్ మొమెంటం స్టార్ట్ అయింది. సో 51,000 దాటితే ఇంకా మంచి బుల్లిష్ ఛాన్స్ అయితే ఉంటుంది. స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు 50 to 50% బుల్లిష్ అండ్ బేరిష్. ఆర్పీజీ లైఫ్ ఏదైతే మనం డిస్కషన్ చేసామో అదైతే 5% టు అబోవ్ అనేది ఈరోజు మొమెంటం అనేది మనం చూసాము. అండ్ ఇంకా చూస్తే ఎపిగ్రల్ స్టాక్ కూడా ఈరోజు 2% ఇంక్రీజ్ అయితే అయ్యింది. మన సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటం అయితే స్టార్ట్ అయింది. అండ్ నేనైతే యాక్సిస్ బ్యాంక్ ఓన్లీ 1 క్వాంటిటీ మాత్రం బై చేసి పెట్టుకున్నాను. 2% ప్రాఫిట్ అనేది మీరు చూస్తున్నారు. నేను ఏదైతే హోల్డింగ్స్ పెట్టానో దానికి 2% అయితే ఉంది. ఐచర్ మోటార్స్ అండ్ బ్రిటానియా ఈరోజు బేరిష్లో ఉన్నాయి. బ్రిటానియా 5,000 దగ్గర నుంచి ఫాల్ కాకుండా సపోర్ట్ తీసుకొని మొమెంటం అప్వర్డ్ చేస్తే కనుక మంచి ర్యాలీ చూసే ఛాన్స్ అయితే బ్రిటానియాలో ఉంటుంది. సో ఈరోజు ఎక్కువగా ఫైనాన్షియల్ సెక్టర్ అనేది మనకి బుల్లిష్ మోడ్లో ఉంది. అండ్ ఎస్బీఐ కార్డ్ అనేది వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా ఇది 800 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయింది అక్కడి నుంచి కూడా బుల్లిష్ ఉంది. సో ఇది రీటెస్ట్ అయిందంటే మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మొమెంటం అప్ టు 100 పాయింట్స్ మొమెంటం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.